నందమూరి కుటుంబంలో విభేదాలున్నాయనే సంగతి తెలిసిందే. కొంతకాలం బాగుంటారు, మరికొంతకాలం బాగుండరు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక జట్టుగా ఉన్నారు. బంధువుల వేడుకలు జరిగినా ఇద్దరు సంయుక్తంగానే హాజరవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబ సభ్యుల్లో కొందరు దూరం పెట్టారు. వారిలో బాలకృష్ణ ఒకరు. తరచుగా పరోక్షంగా తారక్ పై ఆయన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో ఆగ్రహానికి కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. దీంతో తారక్ ఎవరితో కలవకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ వాటిపైనే ఎక్కువ దృష్టి సారించారు. తాజాగా కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా దానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షరా మామూలుగానే సినిమా గురించి, కాజల్ గురించి మాట్లాడిన తర్వాత బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నందమూరి తారక రామారావు వారసులు అంటే ఆయన పేరు చెప్పుకోవడం కాదని, ఆయన నటించిన సినిమాల గురించి చెప్పుకోవడం కాదన్నారు. తాము ఆయన చూపిన బాటలోనే పయనిస్తున్నామా లేదా అనేది ముఖ్యమని వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ కు, బాలయ్యకు కొన్నాళ్ల నుండి పడటం లేదు. తారక్ బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ బాలకృష్ణ మాత్రం పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ప్రధానంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, తెలుగుదేశం పార్టీ పట్ల చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బాలకృష్ణ గురించి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. తారక్ వారిని కావాలనుకుంటే నియంత్రించగలడని, కానీ అటువంటిదేమీ చేయకుండా సైలెంట్ గా ఉండటంతో టీడీపీ శ్రేణులు కూడా తారక్ ను లక్ష్యంగా ఎంచుకున్నారు. పార్టీ సమావేశాల్లో, సభల్లో ఎక్కడ జూనియర్ ఫోటో కూడా కనిపించడం లేదు. మరి వీరి మధ్య విభేదాలు ఎప్పటికి చల్లారుతాయో చూడాలి. మరి హలో పీపుల్, నేను మీ సంజు అఫీషియల్. సో మనం వచ్చేసి ఎస్ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేసుకుందాం, మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం.